సో ఇప్పుడు చూసుకుంటే రోజా గారిది ఒక్కొక్క స్కామ్ అనేది బయటపడుతుంది. నిజంగా స్కామ్ జరిగిందంటారా? అండ్ అలాగే రోజాని అరెస్ట్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయంటున్నారు. నిజమంటారా? ఏమ్మా ఇప్పుడు వాళ్ళ టార్గెట్టే పరిపాలన కాదు. టీడీపీ టార్గెట్టే దెర్ ఇస్ నో రూలింగ్. వాళ్ళని పరిపాలించడానికి ఎన్నుకున్నారని అనుకోవట్లే వాళ్ళు. ఇంకా ఎలక్షన్ టైంలో జగన్ జపం చేసి విమర్శలతోటి కాలం గడిపేద్దాం అనుకుంటున్నారు. ఇప్పుడు ప్రజలు ఎన్నుకున్నది ఎందుకు? ఇంక ఏదో జరగదు కూడా. ధ్వంసం అయిపోయింది, వినాశనం అయిపోయింది. ఇక్కడ ధ్వంసమైంది, ఏం వినాశమైంది? ఒకనాడు ఎప్పుడన్నా విన్నావమ్మా? పదాలు విధ్వంసం అయిపోయింది, అరాచకాలు అయిపోయింది. ఏమి విధ్వంసం అయిపోతే మరి నువ్వు ఇక్కడ పరిపాలన ఎలా చేయగలుగుతున్నావు? వెనక్కి వెళ్ళిపోయింది మన ఎక్కడ ఏ కారణంగా వెళ్ళింది? ఏ రీజన్ చెప్పు. నువ్వు 2,60,000 కోట్ల అప్పుతోటి 2,60,000 కోట్ల అప్పుతోటి ఇచ్చేళ్ళావు. ఆయన మధ్యలో 2 ఏళ్ళు కరోనా ఆ ప్రభుత్వానికి. సో అది ఇంకా 7 లక్షలు అప్పు చేశారు. నువ్వు 2 లక్షలు కాస్త 7 లక్షలు 5 లక్షలు పెరిగినాయి కోట్లు అప్పు పెరిగింది. ఈ అప్పు వృధా చేశారా చెప్పండి. మీరు అప్పు రూలింగ్కి వచ్చినాక ఇదిగో 5,000 కోట్లు అప్పు అయింది. ఈ అప్పు ఎక్కడ పంచారు? ఎవరికి ఉపయోగపడింది? విచారణ చెయ్యి. కరోనాలో మీరు ఎక్కడున్నారు? ఈ ప్రభుత్వం కరోనాకిల్లో చేసిన పద్ధతులు, కరోనాలో ప్రజలు ఆదుకున్న మీరు ఎక్కడున్నారు? మీరు ఎక్కడ గడప దాటి వచ్చారా కదా? సో ఏం చేశారు? అలాంటివి అడగండి. అంతేగాని తుచ్చంగా నీచంగా ఇంకా అదే తిట్టుకుంటూ కాలం గడిపేద్దాం, జగన్ జపం చేస్తూ కాలం గడిపేద్దాం. మనం చేయాల్సింది ఏం అవసరం. మీ డిబేట్లకు వచ్చినా సరే, తెలుగుదేశం వాళ్ళు డిబేట్లకు వచ్చినా జగన్ను తిట్టడం, జనసేన పవన్ కళ్యాణ్ పొగుడుకుంటాం. ఇదే తప్పితే ఏ విషయం అడగండి వాళ్ళని. ఇదేంటండి అని అడగండి, ఈ జగన్ తిట్టు మొదలెడతారు. ఏ విషయం అడగండి. ఎందుకే గ్యాస్ అన్నారు కదా, ఇవాళ ఎలా మీరు ఆ మాటని అనండి. జగన్ విధ్వంసం చేశాడు, ఆర్థిక వ్యవస్థని బట్టు పెట్టాడు. ఇవన్నీ మీకు తెలీదా? ఎన్నికలప్పుడు తెలీదు? మీరు మాట్లాడారుగా, ఆర్థికంగా ఖజానా ఖాళీ అని మీరే చెప్పారుగా, అప్పులు ఉన్నాయని అప్పుడే చెప్పారు కదా. అప్పుడు తెలీదా? అప్పుడు బుర్ర ఎక్కడో పాకిజుడ్లో పెట్టారా బుర్ర మీరు? అప్పుడు బుర్ర లేదా? సార్ మరి రోజా గారి విషయంలో నిజంగా స్కామ్ జరిగిందంటారా? ఏమి స్కామ్ వీళ్ళు క్రియేట్ చేస్తారు. ఇప్పుడు ఫస్ట్ జగన్ మీద కేసులు పెట్టారు, నెక్స్ట్ విజయసాయిరెడ్డి ఫ్యామిలీ విషయం మీద టార్గెట్ పెట్టారు, ఇప్పుడు కొడాలి నాని, ఇప్పుడు రోజా, వీళ్ళు పెట్టుకుంటా. వీళ్ళు అధికారం ఉంది కనుక మేము ఏమైనా చేస్తాం. నిన్నటిదాకా వైఎస్ఆర్సీపీ గత ప్రభుత్వం అరాచకాలు చేసింది. ఎవరిని పడితే వాళ్ళని అరెస్ట్ చేసింది, ఎవరిని పడితే వాళ్ళని జైల్లో పెట్టింది అని మీరే వాగారు. ఇష్టం వచ్చినట్టు ప్రజలు నమ్మారు. అయ్యో నిజంగా అరాచకం, అందరిని అరెస్ట్ చేస్తారు, అమ్మో అనుకుని అన్నారు. ఇవన్నీ మిమ్మల్ని గెలిపించారు. ఇప్పుడు మీరు చేస్తుందేంటి? అంటే ఇప్పుడు ఏం అవసరం ఉందంటారు? అంటే అరాచకమా? ఇది అరాచకమేగా. ఎవరిని పడితే వాళ్ళని అరెస్ట్ చేయడానికి, ఎవరి మీద పడితే వాళ్ళ కేసులు, కొత్త కేసులు పుట్టించి ఎఫ్ఐఆర్లు ఫైల్ చేయటం. అంటే సార్ ఇప్పుడు అప్పుడు అధికారం లేదు కాబట్టి వాళ్ళు అట్లా చేశారని అంటే ఓకే, ఇప్పుడు అధికారంలో ఉంది కదా, వాళ్ళకి ఏంటి అవసరం అంటారు? అది ఏం అవసరం అంటే ప్రజల్ని డైవర్ట్ చేయడానికి. వీళ్ళు పరిపాలన లేదు, గడిది గుడ్డు లేదు. చంద్రబాబు ఉన్న సమస్యల్లో చంద్రబాబుకు ఉన్న సమస్య పరిపాలన కాదు. ఇప్పుడు ఎలా జనాలు మోసం చేసి ఒప్పించాలి, ఎలా తన కొడుకుని పవన్ని వెనక్కి నొక్కి తన కొడుకుని ముందుకు పంపించాలి, ఇది ఉన్న అండర్ గ్రౌండ్ విజను, అండర్ గ్రౌండ్ వ్యవహారం. అది చంద్రబాబు ముందున్నది ప్రజలు, రాష్ట్రము, ఎన్ని పైకి మాట్లాడే మాటలు. అతను ఒరిజినల్గా తను ఇంకా నెక్స్ట్ ఎలక్షన్ తను ఉండలేడు కనుక, తన యాక్టివ్ పాలిటిక్స్ ఉండలేడు కనుక, తన కొడుకుని ఈ లోపల ప్రెసిడెంట్ చేసేయాలి, పార్టీ ప్రెసిడెంట్ చేసేయాలి, తర్వాత కాబోయే ముఖ్యమంత్రిగా ఎస్టాబ్లిష్ చేయాలి. కాబోయే ముఖ్యమంత్రిగా తన కొడుకుని తీసుకెళ్ళాలంటే ఇబ్బంది పవన్ కళ్యాణ్. సో పవన్ కళ్యాణ్ ఎట్లా తొక్కాలి, నొక్కాలి, ఎలా ముందుకెళ్ళాలి, ఇది ఆయన వ్యూహం. ఆ వ్యూహంలోనే ఆయన మైండ్ అంతా ఉంది. అందుకని ఎన్ని ఉన్నాయి ప్రజల తరపున, ప్రజల కోసం కాకుండా తన కొడుకు కోసం పరిపాలన చేస్తున్నాడు వాడు. ఈ 5 ఏళ్ళు ఆయన అందుకే వాడబోయేది. ఈ లోపల డైవర్ట్ చేయడానికి 2 బుక్ అంటాడు, ఇంకో గాడిద గుడ్డు అంటాడు, ఇంకో సొర్లు వాగులు వాగుతూ ఉంటారు. అవి సచ్చేయలేవు, కోర్టులో నిలబడేవి కావు.